బ్రో బిగ్ బాస్ చూస్తున్నా చూస్తున్నా ఇంకేంది నిఖిల్ అయితే గెలిచిండు కదా ఎలా అనిపిస్తుంది? అది ఫిక్సింగ్ బ్రో, ఫిక్సింగ్ అయింది అది. ఎందుకంటే నబీల్ అంత కష్టపడి ఆడిండు, అన్ని టాస్కులు గెలిచాడు, అన్ని సాక్రిఫైస్ చేశాడు. కాకపోతే నిఖిల్కి ఇచ్చారు చూడండి, అక్కడ మాకు హట్ అయ్యాం. మేము వరంగల్ నుండి వచ్చాం నబీల్ కొరకు. వరంగల్ నుంచి వచ్చా? వరంగల్ నుండి వచ్చాం. సో మరి నిఖిల్ గెలవడం ఫేరే అంటారా? నిఖిల్ గెలవడం ఫేరే అంటారా? అది కాదనుకుంటా. సో మీరు ఎవరు గెలిస్తే బాగుండదు అనుకున్నారు? నేనైతే నబీల్ అనుకున్నా. సో మీకు బిగ్ బాస్ లో మరి ఎక్కువ కంటెస్టెంట్స్ ఎవరు నచ్చారు? మాకైతే నబీల్ కాకుండా నిఖిల్. ఎంటర్టైన్మెంట్ లో అవినాష్. మరి గౌతమ్ ఓడిపోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం అది ఇబ్బందికరమే, కాకపోతే ఇక ఎవరికో ఒకరికి ఇవ్వాలి కాబట్టి నిఖిల్కి ఇచ్చారు. అది గ్యామ్లింగ్ జరిగిందని చాలా అందరికీ తెలుసు. నబిల్కి రావాల్సిన కప్పు గ్యామ్లింగ్ జరిగిందని అలా జరిగింది. రామ్ చరణ్ గెస్ట్ గా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. అదే రామ్ చరణ్ చేతుల పైన నబిల్ తీసుకుంటాడేమో అనుకున్నా, కాకపోతే అది నిఖిల్ తీసుకోవడం అయ్యింది. అయినప్పటికీ ఇప్పుడు నబిల్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వరంగల్లో కూడా గట్టి సెలబ్రేషన్స్ ఉన్నాయంట కదా. అది వరంగల్ షేర్ ఎప్పుడు కానీ తగ్గేదేలే. వరంగల్లో నబిల్ కున్న పతారు, నబిల్ అంటే ఒక రేంజ్ ఉంది వరంగల్లో. ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా మంచి గట్టి సెలబ్రేషన్స్ చేస్తున్నారంట కదా. అది ఫస్ట్ అయితే వరంగల్లో చేయాలనుకుంటున్నాం, ఆ తర్వాతే హైదరాబాద్ అనుకుంటున్నాం. వాళ్ళు సిచ్యువేషన్ బట్టి చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. లేదన్నట్టు మనగాళ్ళ గెలిచాడు నిఖిల్. స్టార్టింగ్ నుంచి ఎలా అనిపించింది నిఖిల్ ఆట? చాలా హ్యాపీగా ఉంది బ్రో. ఏ ప్లేయర్ ఆడారు బ్రో సీజన్ 8 దాకా అలా కన్సిస్టెంట్ గా టాస్కులు పెడితే కింగ్. టాస్కుల్లో ప్రతి ఒక్క దాంట్లో కింగ్. చాలా మంది అంటే గౌతమ్ విన్నర్ కావాల్సింది నిఖిల్ విన్నర్ అయ్యాడని చెప్పేసి కూడా అంటున్నారు. ఆల్రెడీ ఎప్పుడో తెలిసిపోయింది బ్రో, 4 days బ్యాక్ అది ఆల్రెడీ వచ్చేసింది. ఓటింగ్ లో అన్నీ తెలిసిపోయింది. ఎప్పటి నుంచో ఓటింగ్ లో అప్డేట్ చేస్తా ఉన్నా. నిఖిలే టాప్ లో ఉన్నాడు. గౌతమ్ ఎక్కడ, నిఖిల్ ఎక్కడ బ్రో? గౌతమ్ వేస్ట్. ఇంకా గౌతమ్ మరి గెస్ట్ రామ్ చరణ్ రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే అల్వజ్జన్ అన్నారు, బేసికల్లీ అది రీసెంట్ గా నిన్న 2 days బ్యాక్ అది జరిగేసరికి బ్యాడ్ లక్ అయింది. కాకపోతే రామ్ చరణ్ వచ్చారు, ఈస్ గుడ్. అందరికి హ్యాపీగా ఉంది. సో ఎలా అనిపిస్తుంది బ్రో సెలబ్రేషన్స్ కానీ, ఇక్కడ హడావిడి కానీ, హంగామా కానీ, మీ ఫ్యాన్స్ ఎలా ఉంది నిఖిల్ది? అన్న నేను నిఖిల్ అన్న అండ్ నబీల్ అఫ్రీద్ అన్న అంటే నాకు ఇష్టము. నిజంగా నిఖిల్ అన్న గెలిచినందుకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. అండ్ పోలీసులు కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలోఅప్ చేస్తున్నారు. అట్లా చేయడమే చాలా మంచిది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గానే ఒక సెలబ్రిటీని చూసినా, లేకపోతే ఒక పెద్ద స్టార్స్ని చూసినా జనాలు అంటే అతి ఉత్సాహం చూపించి తోపిసలాట జరగడం వల్ల ఒక ప్రాణాన్ని అయితే మనం కోల్పోయాము. అట్లా జరగకూడదని పోలీసులు అయితే దగ్గరకు రానివ్వట్లేదు, మీరు చూడొచ్చు. సో మళ్ళీ అంటే గౌతమ్ గెలవాల్సింది నిఖిల్ గెలిచాడని కూడా అంటున్నారు. అలా ఏం లేదన్న, రన్నరే విన్నరే. బెస్ట్ ట్రైయింగ్ చేసిండు అన్న కూడా. గౌతమ్ అన్న కూడా బాగానే ట్రై చేశారు, బాగానే ఆడారు. సెకండ్ దాకా కూడా వచ్చారంటే గ్రేటే కదా. యా. సో రామ్ చరణ్ గారు గెస్ట్ గా రావడం ఎలా అనిపిస్తుంది? గ్లోబల్ స్టార్ వచ్చారంటే ఆటోమేటిక్ హై అవుతుంది. నేనైతే ఫుల్ ఫిదా అయినా. నాకు ఇష్టమైన ఫిదా నువ్వు ఒక్కనే రామ్ చరణ్ వస్తే. సో బిగ్ బాస్ 7 బాగా అనిపించిందా? బిగ్ బాస్ 8 బాగా అనిపించిందా? బిగ్ బాస్ 9 కి వెయిట్ చేస్తున్నా. బిగ్ బాస్ 8 వద్దు, 7 వద్దు, బిగ్ బాస్ 9. అంటే నేను 2 చూడలేదు కాబట్టి చెప్తున్నా. బిగ్ బాస్ 9. సో బిగ్ బాస్ 8 లో ఏం వచ్చింది బ్రో? అన్న అంటే ఒక బిగ్ బాస్ 8 నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద సెలబ్రిటీ వరకు ఎవరైనా పాల్గొనొచ్చు. ఫేమ్ నేమ్ అనేది ఎవరి ఇంట్లోది కాదు, అది ఎవరు కష్టపడితే అక్కడికి వస్తుంది. అట్లనే. సో వరంగల్ నబీల్ గెలవాల్సింది కూడా నిఖిలే గెలిచాడని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. అట్లా ఏం లేదన్న. నబీల్ అన్న కూడా నేను చెప్తున్నా కదా, నాకు ఇష్టమైన పర్సన్లా నిఖిల్ అన్న అండ్ నబీల్ అఫ్రీద్ అన్న. అఫ్రీద్ అన్న కూడా బాగానే ఆడిండు, నబీల్ అన్న కూడా బాగానే ఆడిండు. బట్ ఏంటంటే నిఖిల్ అన్న గెలిచిండు అంతే. యా. సో ఫస్ట్ నుంచి ఎలా అనిపించింది బ్రో బిగ్ బాస్ సీజన్ ఫస్ట్ నుండి? అంటే ఫస్ట్ లో కొంచెం అన్న మంచిగా మాట్లాడిండు, ప్రజల్ని మంచిగా ఏమంటారు అడాప్ట్ చేసుకుండు నబీల్ అఫ్రీద్ అన్న. కొంచెం మధ్యలో ఏమైందేమో ఆయన మాటలు అవి కొంచెం వైల్డ్గా అనేటప్పటికి జనాలు తీసుకోలేకపోయారు. అది మ్యాటర్ అనమాట. సో ప్రేరణది వీళ్ళందరిది ఎలా అనిపించింది? ఆట కానీ, వాళ్ళ హౌస్మెంట్ల విధానం కానీ? అందరు ఆటగాళ్ళే అన్న. గెలిచినోడు అంటారు, ఇలా ఓడిపోయిన అంటారు. అందరు బాగానే ఆడారు. ఎవరు డోంట్ నెగిటివిటీ. అందరు నాకు బాగా పాజిటివ్, అందరు నచ్చారు. ఎవరైనా కష్టపడతారు. ఇప్పుడు మీరు వెళ్తే మీరు కూడా గెలవాలనుకుంటారు కదా. సో రేపు మరి మీ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉండబోతుంది? సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అంతా నేను ఏమంటారు టీఎఫ్ఐ బానిస. రేపు నేను టీఎఫ్ఐ బానిస. ఎవరికి అభిమానిని కాదు, ఎవరు కాదు. అందరూ గెలవాలి. ఎవరు కష్టపడితే వాళ్ళు గెలుస్తారు. కష్టం మన వెనకాల ఉంటే ఖచ్చితంగా మనకి విజయం వస్తుంది పక్కా. ఇది రాసి పెట్టి. మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఎట్లా అనిపించింది బిగ్ బాస్?
బిగ్ బాస్ సీజన్ బాగా ఉందన్న, కానీ 8 మీద కొంచెం సీజన్ 7 బాగుందన్న. ఆయన పోలీసులు దూరం కొడుతున్నారన్న, దగ్గర కూడా వెళ్ళట్లేదు. అంటే మనం రీసెంట్ గా చూసాం కదా పుష్ప 2 సంధ్య థియేటర్ దగ్గర ఏమైందో, లాస్ట్ టైం కూడా పల్లవి ప్రశాంత్ విషయంలో ఏమైందో చూసాం కదా, అందుకే పోలీస్ బందోబస్తు ఉంది. సో మరి బిగ్ బాస్ 8 ఎలా అనిపించింది? నిఖిల్ విన్నర్ అవ్వడం మీకు ఫేర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించింది? నిఖిల్ అయితే ఏమనిపిస్తుంది నాకైతే, నబీల్ వస్తారనుకున్నాను ఫస్ట్ నుండి 8 స్టార్టింగ్ ఇప్పుడు దాకా చూస్తున్నాను. నబీల్ వస్తారనుకున్నాను కానీ బ్యాడ్ లక్, గౌతమ్ రాలేదు, నబీల్ రాలేదు, నిఖిల్ వచ్చాడంట. మనం అక్కడ వెయిటింగ్ అక్కడ చూసాం కానీ పోలీసులు ఒప్పుకోవట్లేదు. సో రామ్ చరణ్ గారు గెస్ట్ గా రావడము, వాళ్ళని ప్రకటించాము, ఎలా అనిపించింది? బాగా అనిపింది అన్న, కానీ మా ఫ్యాన్ అదే మా హీరో అలెక్స్ జన్ వస్తున్నారు కదా, కానీ రీసెంట్గా జరిగిన ఇన్స్టిట్యూట్ వల్ల రావడం అవ్వలేదు. రామ్ చరణ్ గారు అది సంతోషమే ఫ్యాన్స్ అందరికీ. చూస్తున్నారన్న, అటు ఇటు చూసినా పోలీసుల దగ్గర రానట్లేదు, ఎటైనా కొట్టేస్తున్నారు. ఫస్ట్ నుంచి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ 8 లో? నబీల్ అన్న. నబీల్ సో ఎలా అనిపిస్తుంది మరి నబీల్ ఆట కానీ ఇప్పుడు ఓడిపోవడం కానీ మీకు ఎలా తీసుకుంటున్నారు? అన్న ఎంతో కష్టపడారన్న, కానీ ఇంకా అతను రన్నర్ కూడా అవ్వలేదన్న, విన్నర్ అవ్వలేదు అనలేదన్న, కానీ బ్యాడ్ లక్ అన్న. నబీల్ ఇప్పటికీ వరంగల్లో గట్టి సెలబ్రేషన్స్ ఉండబోతున్నాయని తెలిసింది, నిజమేనా? ఉంటాయన్న, వరంగల్ గట్టిగా ఉంటాయన్న, చాలా గట్టిగా ఉంటాయన్న. మీరు కూడా మొత్తం ఊపేస్తారంటారు? ఇంకా ఊపేస్తాం అన్న, నైట్కి రచ్చకొచ్చిన వీళ్ళు రచ్చే అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రామ్ చరణ్ గారు వస్తారని చూస్తున్నాం అన్న, కానీ అక్కడ దగ్గర చూస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా రానట్లేదు. ఓకే ఓకే అన్న, చూస్తున్నాం కదా మీరు జనాలు అందరినీ. సో చూస్తున్నాం కదా బిగ్ బాస్ 8 లో అయితే ఫైనల్ గా అయితే నిఖిల్ అయితే విన్నర్ గా అయితే ప్రకటించడం అయితే జరిగింది, నిఖిల్ అయితే. సో దానికైతే గెస్ట్ మన రామ్ చరణ్ గారు అయితే రావడం అయితే జరిగింది. సో మనకి ఇదైతే స్టార్టింగ్ నుంచి అయితే చూస్తున్నాము నిఖిల్ కి అయితే ఎంత సపోర్ట్ ఉంది ఏంటి అనేది అయితే. అయినప్పటికీ మన గౌతమ్ ఓడిపోయాడని చెప్పేసి కూడా చాలా మంది అయితే బాధపడుతూ ఉన్నారు. అదే విధంగా మనం చూసినట్లయితే కనుక సో నబిల్ కూడా విన్నర్ కావాల్సింది, కానీ నబిల్ కూడా ఓడిపోయారని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. నబిల్ గారి అభిమానులు కానివ్వండి, అదే విధంగా నిఖిల్ ఫ్యాన్స్, అదే విధంగా ఇక్కడికి మనం చూసినట్లయితే కనుక గౌతమ్ గారి ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, కానీ పోలీస్ బందోబస్తు అయితే ఎవరిని కూడా అక్కడికైతే రానివ్వట్లేదు. సో అక్కడ అంటే మనకి బార్ గేట్లు కానివ్వండి, చాలా ఈ బార్ గేట్లు ఇలాంటివి అయితే చాలా పెట్టారు. సో పోలీస్ బందోబస్తు కూడా గట్టిగా, ఎందుకంటే మనం సీజన్ 7 లో చూసాము పల్లవి ప్రశాంత్ విషయంలో ఏ విధంగా అయితే హడావిడి అయితే అయిందో, అంటే ఇక్కడ తొక్కిసలాట కానివ్వండి, అదే విధంగా మొన్న పుష్ప 2 సంధ్య థియేటర్ దగ్గర కూడా చూసాము ఏ విధంగా అయితే తొక్కిసలాట అయింది. ఆమె రేవతి అనే ప్రాణాలు కూడా కోల్పోవడం అయితే జరిగింది. సో అలాంటివి ఏం జరగద్దు కాబట్టి ఫ్యాన్స్ అందరినీ దూరంగా ఉంచడము, ఓన్లీ మీడియా మిత్రులని కేవలం అక్కడికి మీడియా ప్రతినిధుల మాత్రమే అలౌ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది. అండ్ నిఖిల్ వాళ్ళని కూడా అంటే మెయిన్ గేట్ల నుండి కాకుండా ఇంకా వేరే గేట్ల నుండి అయితే తరలించడం అయితే జరిగింది. సో అంటే ఆడవీడి ఉండదు, ట్రాఫిక్ ఉండదు అని చెప్పేసి ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ని కంట్రోల్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి. అండ్ మనకి ఇక్కడ కూడా చూడొచ్చు అభిమానులు ఏమనుకుంటారో ఒకసారి అయితే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో అంటే నిఖిల్ గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గెలవడం అంటే నాకు చాలా మంచిగా అనిపించట్లేదు. అంటే ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? నిఖిల్ అన్ఫేర్. ఎవరు గెలిస్తే బాగుంది అనుకున్నారు? నేనైతే నబీల్ అనుకున్నా. సో నబీల్ గెలిస్తే ఎలా ఉండేది? ఇంకా నబీల్ గెలిస్తే వరంగల్ షేర్ గురించి మీకు ఇక్కడ, వరంగల్ గురించి ఇక్కడ హైదరాబాద్ లో మీకు తెలిసేది. అయినప్పటికీ మీకు వరంగల్లో కూడా మంచి రచరచన చేయబోతున్నారంట కదా? వరంగల్ హైదరాబాద్ మీరు చూడండి, రేపు ఎల్లుండి మొత్తం రచ్చ చేయకపోతే నబీల్ పేరు మార్చుకుంటాడు. సో మరి రామ్ చరణ్ గారు కూడా రావడము, గెస్ట్ గా రావడం మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. కాకపోతే రామ్ చరణ్ చేతుల పైన నేను నబీల్ తీసుకుంటాడు అనుకున్నా ట్రోఫీ, కాకపోతే నిఖిల్ తీసుకున్నందుకు ఫీల్ అవుతున్నాను. చూస్తున్నాం కదా అది పరిస్థితి. ఇక్కడైతే అంటే నబీల్ వస్తారు అనుకున్నప్పటికైతే నిఖిల్ అయితే గెలవడం అయితే జరిగింది. సో నిఖిల్ అయితే విన్నర్ కావడం అయితే జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఫ్యాన్స్ అయితే కొందరు అయితే బాధపడుతున్నారు. ఎవరైతే నబీల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే బాధపడడం జరుగుతుంది. సో ఇంకా వేరే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, మరి నిఖిల్ గెలవడం ఎలా భావిస్తున్నారు ఏంటి అనేది కూడా చూద్దాము. బిగ్ బాస్ 8 లో అయితే ఈ విధంగా అయితే జరుగుతుంది ప్రెసెంట్ అయితే. అదేవిధంగా చాలా మంది బిగ్ బాస్ 9 కోసం కూడా వెయిట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. సో మరి నిఖిల్ గెలవడం ఎలా భావిస్తున్నారు అనేది కూడా ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాము. కాబట్టి తనకు తెలుసుగా బ్రో, మన మహిళలు సీరియల్ చూస్తారు, వాళ్ళకి ఎలా ఇష్టం అంటే సీరియల్ చూస్తారు కాబట్టి వాళ్ళకు సీరియల్ పరంగా నిఖిల్ గెలిచాడు. ఓట్లు చాలా పడ్డాయి ఇప్పుడు బ్రో. అంటే సీరియల్ చూస్తే నిఖిల్ గెలిచాడని అలానే అనలేదు. ఎవరుంది నాకు లేదనుకోండి, ఎవరుంది తన మాట మనం వింటాం, మన మాట ఎవరైనా వింటారా? ఇంట్లో కూడా అంతే. సీరియల్ నానే
బిగ్ బాస్ లా నిఖిల్ గెలవాలి, నేను సీరియల్ చూస్తా కాబట్టి నిఖిల్ నే గెలవాలి, నిఖిల్ కోటయ్యరా అని చెప్తారు. మొగోళ్ళు ఏం చెప్తారు, సరేనే ఎంత ఏం చెప్తారు అనేది చెప్పి అంటే తనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నబిల్ మాత్రం సారీ భయ్యా మళ్ళా నబిల్ అంటున్నా షేర్